కాశీమాతకు, గంగా జననికి నమస్కరిస్తూ, కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగానికి, శ్రీ విశాలాక్షి అన్నపూర్ణ భవానీ మాతకు నమస్కరిస్తూ, స్వామి సన్నిధిలో స్వామి అనుగ్రహంతో చెప్పుకు వస్తున్న రుద్రమహిమ ద్రవతి ద్రావయతి, ద్రవించుట, హృదయం ద్రవించిపోయిందండి అంటూ ఉంటాం. ఇప్పటికీ నీ భాష మర్చిపోలేదు కదా ఎవరైనా. హృదయం ద్రవించిపోయింది. ద్రవించిపోయిందంటే తెలుగులో కరిగిపోయింది, సంస్కృతంలో ద్రవించిపోయింది. హృదయం ద్రవించిపోయిందండి. పరమేశ్వరుడికి మన ఏడుపు చూస్తే హృదయం ద్రవించిపోవాలి, అప్పుడు అనుగ్రహిస్తాడు. అలా చేయాలి, నువ్వు ఏడవాలి. నువ్వు ఎంత ద్రవిస్తే నువ్వు ఏడుస్తావు. కానీ ఏడిపించేవాడు శివుడు, ఏడుపు పోగొట్టేవాడు శివుడు అంటే ఇది అర్థం. ద్రవించిపోవాలంటే, ద్రవించడం అంటే అర్థం కరిగిపోవడం అంటే. కరిగిపోవడం అంటే బండతనం పోవడం. సామాన్యమా నీ అహంకారం కరడు కట్టుకుపోయింది, అది కరిగి ఈశ్వరార్పణం అయిపోతే, ఈశ్వర అర్పణమైతే ఈశ్వరుడు అయిపోతావు. యజ్ఞం చేస్తున్నాం అంటే మీరందరూ దాటి చుట్టూ తిరుగుతున్నారు, హోమగుండాల చుట్టూ. యజ్ఞం చేస్తున్నప్పుడు నెయ్యి డబ్బా తెచ్చారు. అసలే చలికాలం కదా, ఆ నెయ్యిని పాత్రలో వేసారు, కరిగిపోయింది, బాగా గడ్డ కట్టుకుపోయింది, పేరుకుపోయింది. అది వెయ్యలేరు అగ్నిహోత్రంలో. దానికి ఏం చేస్తారండి, అగ్నిహోత్రం దగ్గరే కరగబెట్టారు దాన్ని, అలా పెట్టారు అక్కడ. అగ్ని సెగ తగిలి అది క్రమంగా కరిగిపోయింది. కరిగిపోయి ఏం చేశారు, అందులో వేసేశారు. వేయగానే ఆ నెయ్యి ఏమైంది, అగ్ని అయిపోయింది. అవునా లేదా, వేసిన నెయ్యి అగ్ని అయిపోయింది. కలగా నీ అహంకారం పేరుకుపోయింది, గడ్డ కట్టే నెయ్యిలాగైపోయింది. ముందు అది కరగబెట్టు అంటే ఈశ్వరుడి సెగ తగలాలి. ఈశ్వరుడి సెగ తగలడం అంటే ఈశ్వర స్పృహ కలగడం, భగవంతుని తలంచుకోవడం, భగవంతుని ధ్యానించడం, ఆయన్ని భావంలోకి రావడం, ఇవన్నీ సెగ తగలడం అండి. ఈశ్వరుడు వచ్చేలేదు, సెగ తగిలిందంతే. ఈ చెప్తున్నంతసేపు కాస్త శివుడు మనసులోకి వచ్చాడా లేదండి, నాకు మా పక్క వాళ్ళు లేపినప్పుడు వచ్చాడంటే నేనే చెప్పలేను. కానీ శివుడు మనస్సులోకి వచ్చాడంటే శివభావం తగిలింది. శివభావం తగలగానే కరిగిపోవాలండి. ఇక్కడ శివస్మరణ చేసినా, శివకీర్తన చేసినా కరిగిపోవాలి. కరిగిపోవడం కోసమే పూజ, కరిగిపోవడం కోసమే కీర్తన, కరిగిపోవడం కోసమే జపం, కరిగిపోవడం కోసమే శ్రవణం. ఈశ్వరుడి సెగ తగలడం కోసం చేసే ప్రయత్నం పేరు సాధన, మరొకటి కాదు. ఇక్కడ ఆ సెగ తగలాలి. ఏం సెగ తగలట్లేదంటే నెయ్యిలో లోపలెక్కడో కరిగే లక్షణం ఉంది కనుక సెగ తగిలినా కరుగుతుంది. బండరాయిని పెడితే కరగదు. దానికి ఏం చేస్తాం, ఇక్కడ కరగాలండి, కరగాలి. అందుకే ముందు శివుడి దగ్గర పెట్టు, నిప్పు దగ్గర పెట్టినట్లుగా మనస్సును శివుడి దగ్గర పెట్టు, అప్పుడు సెగ తగులుతుంది. శివుడి దగ్గర పెట్టే పనే కదా ధ్యానం అన్నా, సమాధి అన్నా, ఏదైనా. అలా పెట్టగానే ఏమైంది, సెగ తగిలింది. సెగ తగలగానే మనస్సు కరగడం మొదలైంది, అంటే అహంకారం కరిగింది. కొందరికి ఎంత భగవంతుడి గురించి వింటున్నా స్పందన రాదండి. అదేమిటో మా పక్కవాడు మాత్రం ఆ కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. వాడు ఎంత ధన్యుడేంటి అంటే నిజంగా ధన్యుడండి. పూజలు మీర నడులు కల్గు సరస్సుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారు ఎందరో మహానుభావులు నడిచాగయ్య. అందుకే కంఠావరోధ రోమాంచస్రుభి పరస్పరం లపమానాహ పావయంతు కులాన్ని పృథివీంచ అంటాడు నారదుడు భక్తి సూత్రాల్లో. ధన్యులెవరయ్యా అంటే ఎవరు పరమాత్మ గురించి వింటే చాలు, రోమాంచమనే ఘన కంచుకము, ఒళ్ళంతా రోమాంచితమై కనుల ఆనందాశ్రులు రాలుతాయో వాడు ధన్యుడయ్యా అన్నారు. ఇక్కడ బహువిధ పరితోష బాష్పపూర స్ఫుట పులకాంకిత చారుభోగ భూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదాశివ భావనాం ప్రపద్యే అంటారు ఆదిశంకరులు శివానంద లహరిలో. బహువిధ పరితోష బాష్పపూర, సదాశివ భావనకి నేను నమస్కారం చేస్తున్నాను, ఆశ్రయిస్తున్నాను. సదాశివ భావన అంటే సెగ తగలడం. శివ భావన తగిలితే ఒక్కసారిగా బహువిధ పరితోష బాష్పపూర, ముందు ఆనందాశ్రులు రాలుతున్నాయి. స్ఫుట పులకాంకిత చారుభోగ భూమి, ఒళ్ళు పులకించిపోతుంది. ఆ శరీరం గొప్ప శరీరం అయ్యా. అలాగ శరీరాన్ని మనస్సుని చెయ్యగలిగే సదాశివ భావనని నేను శరణు వేడుతున్నాను అన్నారు ఇక్కడ. ఇది సెగ తగలడం అంటే అదంట. దాని తేవింది అహంకారం కరిగిపోయింది. అలా కరిగిపోయిన అహంకారాన్ని అప్పుడు శివార్పణం చెయ్యు అంటే శివభావనతో మనస్సు కరిగాక కరిగిన మనస్సును శివార్పణం చేయాలి. అలాగే పేరుకున్న నెయ్యి అగ్నిహోత్రుడి సెగ తగిలేక కరిగిన తర్వాత అగ్నిహోత్రంలో వేసాక ఇంకా నెయ్యి మిగల్లేదు, అగ్ని అయిపోయింది. కనుక మనసు కరిగి ఈశ్వరార్పణమైతే ఇంకా మనస్సు మిగలదు, శివుడవుతుంది. అది శివోహం అవుతుంది. అది మనోలయమే మోక్షము అనే మాట రమణ మహర్షి చెప్పినటువంటి అంశం. మనస్సు ఒక్కటే కదా ప్రపంచంతోనూ బంధంతోనూ దించింది. ముందు పరమేశ్వర అర్పణం చేయి, తర్వాత పరమేశ్వరుడిగా ఐక్యం చేయి. ముందు అర్పణం, తర్వాత ఐక్యం. అర్పణం భక్తి, ఐక్యం సిద్ధి, తెలుసుకోండి ఇక్కడ. లేదా అర్పణం భక్తి, ఐక్యం ముక్తి. అందుకే భక్తి అనగా అర్పించుట, ముక్తి అనగా ఐక్యం ఒకట. అర్పించాలన్నా కరిగే లక్షణం లేనివాడు అర్పించలేడు. అందుకే త్యాగయ్య తలచినంతనే నా తనువేమో జల్లు జల్లనేరా అన్నాడు. మనం రామారామ హాయ్ అంట, జల్లంటావా అంటే ఏది అనుభూతేది. కనుక భగవద్భావనతో ఒక్కసారి కరిగిపోయే లక్షణం ఉండాలండి. ఎన్ని
విభూతి పిండ్లు పెట్టుకుని రుద్రాక్ష వేసుకుని తెగ తిరిగినా ఇది రావడం మహా కష్టం అండి. అందుకే వేగలేచి నీటమునికి వెలికి భూతి పూసి వెలికి శ్లాఘనీయులై తిరిగేరే గాని తెలియలేరు రామ భక్తి మార్గమును అని త్యాగే చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఎన్ని వేషాలు వేసుకున్నా భగవంతుడి గురించి నిద్ర వస్తుంది తప్ప మనస్సు కరగట్లేదంటే మనం భగవంతుడికి చాలా దూరం ఉన్నామని అర్థం. కరిగిపోవాలండి. అలా కరిగించేవాడు రుద్రుడు. అది కరిగించుట. ఆయన గురించి ఆలోచిస్తే కరిగిపోము. కరిగిస్తాడు, తనలోకి ఐక్యం చేసుకుంటాడు. అది రుద్ర. ఆయన అగ్నిహోత్రుడు. ఆ రుద్రుడనే అగ్నిహోత్రుడి దగ్గర మనస్సు అనే నేతిని పెట్టు, ఆయన భావనతో ఇది కరుగుతుంది. మళ్ళీ రుద్రార్పణం చెయ్యి, నువ్వు శివోహం అనే స్థితికి వెళతావయ్యా. మొత్తం ఉన్నది. కానీ నమస్కారం అంటే ఇప్పుడు అర్థమైంది కదా. ఆ కరిగిపోవడం నమస్కారం, అర్పించడం నమస్కారం. ఇది తెలిసాక ఒక్క నమస్కారం చాలదా? తెలిసి చేస్తే ఆ ఒక్కడు తెలియడం కోసం ఎన్నో చెయ్యాలి. మనం ఏం చేస్తాం? నమః 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 అని 1000 మార్లు అంటే ఒక్కసారైనా దాని అర్థం ఏంటో తెలుసుకోవాలనిపిస్తుంది. తెలిస్తే నమస్కారం ఎంత గొప్పదో. అందుకే నమో భగవతే రుద్రాయ.